మరి మేమేం పాపం చేసినామయ్యా? మాకు ఎందుకు ఇస్తలేరు? ఖచ్చితంగా మాకు ఇవ్వాలి కదా. మరి దయచేసి చెప్తా ఉన్నాము, ఎందుకంటే అందరికీ బీపీ షుగర్లతో బాధపడతా ఉన్నాం. మరి చేసిన అప్పులు తీరక మరి 13 ఏళ్ళ నుంచి మేము పడుకుంటూ మాకు డబ్బులు ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. అయ్యా దయచేసి ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి బకాయిలను అందరూ ఇవ్వాలని చెప్పి మరి ఇంత ఎత్తున పొద్దుగాల నుంచి మా అందరూ ఉన్నటువంటి అందరూ ఈరోజు ఉపవాసంతో రావడం జరిగింది. మరి మీరు మాకు ఇబ్బంది పడుతున్నారు. మీకు తదుపరి ఏదైనా పనాలు ఎక్కడా పోతే అడిగిపోతుంది. మేము ప్రగతి భవన్ ముట్టడికి ఖచ్చితంగా ముందు ఉండి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది. తండోపతండాలుగా మేము అంత ఎందుకు వస్తున్నాం? మా కడుపు మంట, ఆకలి మంట, మా కడుపు మంట తట్టుకోలేక మేము రావడం జరుగుతూ ఉంది. మరి ఎంపీ గారేమో నిమ్మకు నీరెత్తినట్టు చప్పుడుదాకా కూర్చుంటూ మరి గవర్నమెంట్ పోయి అడగాల్సింది పోయి ఆయన మమ్మల్ని ఏమంటే 21 PRC అంటే PRC లేదు అని చెప్తాడు. ఆయన బాబు గారు జాగిలాగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా మేము మాకు రావాల్సిన అన్ని తీసుకొని ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత బకాయిలు వెంటనే బకాయిలు వెంటనే బకాయిలు వెంటనే చేతగాని ఎంపీ చేతగాని ఎంపీ చేతగాని ఎంపీ చేతగాని ఎంపీ బకాయిలు వెంటనే బకాయిలు వెంటనే బకాయిలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత బకాయిలు వెంటనే బకాయిలు వెంటనే బకాయిలు వెంటనే చేతగాని ఎండి చేతగాని ఎండి చేతగాని ఎండి చేతగాని ఎండి కార్మికుల ఐక్యత రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత. ఈరోజు మజార్ ముందు తలబెట్టినటువంటి విశ్రాంత ఉద్యోగుల సంఘము ఇన్ని రోజులు ఓపిక పట్టినాం కూడా ఇన్ని రోజులు ఓపిక పట్టినాం అయినా కానీ మా యొక్క చాతగాంతనం అనుకుంటారు. మేము 60, 70, 34 సంవత్సరాలు పనిచేసి 34 సంవత్సరాలు చేసి కానీ మాకు దిక్కులేదు, మాకు పింఛన్ లేదు, మాకు ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు లేవు. కానీ మేము ఎంత మెల్లగా మాట్లాడినా కానీ మా సమస్య ఇయ్యాలిస్తాము రేపిస్తామని సానుకూలంగా స్పందిస్తున్నాం మేనేజ్మెంట్. కానీ ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి వారి దగ్గర తెచ్చుకోబోతున్నాం. మనం ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ ఆర్టీసీ తెలంగాణ ఏర్పాటు చేసినామంటే కేవలం ఆర్టీసీ యొక్క కార్మికులతోనే తెలంగాణ ఏర్పడాలి. తెలంగాణ ఏర్పడాలి మన బతుకులు అట్లే ఉన్నాయి. వాడు చేస్తాము వీడు చేస్తామని అదే వాడు చేస్తుంటూ అదే 3 ఏళ్ళు ఇల్లు చేస్తున్నాడు. ఎలాంటి ఉరేలు లేకుండా ఆర్టీసీ వాళ్ళను ఒక కలవపాలకి తీసి పడేస్తున్నారు. ఎంత కష్టపడము ఇవాళ 34 ఏళ్ళు 8 గంటలు కాదు 14 గంటలు పనిచేస్తున్నాం. మనం ఇంత పని చేసి కూడా మేము మాకు రావచ్చే కోరికలే అడుగుతున్నాం. మేము డమ్మచారం కోరికలు కోరుతలేము. మేము కష్టపడిన కోరికలే, మేము కష్టపడే పైసలే మాకు ఇవ్వమంటున్నాం. మేము ఉదాహరణగా ఏం అడుగుతలేము. మేము కనుక మీ అందరికీ చెప్తున్నా నేను, మనం మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున భగవాన్ ముట్టడి చేసేదానికి కూడా కాకుండా ప్రగతి భవన్ ముట్టడి కూడా చేస్తాము. ఇక్కడ ఎమ్మెల్యేగా కొరవ చేస్తాము. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అల్టిమేట్ ఇస్తున్నాము. మీ అందరూ మా యొక్క బతుకులు మంచి చేస్తేనే మంచిది. లేకుంటే ఆర్టీసీ వాళ్ళందరూ ఎవరు పెట్టుకున్నా ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయి. కేసీఆర్ నాశనం చేసాడు, కేసీఆర్ పడిపోయాడు. ఇలా కాంగ్రెస్ కూడా మా కోరికలు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పడిపోవడానికి ఖాయం. కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా మేము హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాము. మీ అందరికీ వచ్చి
మా కోరికలు వినియోగించాలని కోరుకుంటూ ఇస్తాం. జై హింద్. రిటైర్మెంట్ వాళ్ళకి ఐక్యత, రిటైర్మెంట్ వాళ్ళకి ఐక్యత. हमारी मांगे, हमारी मांगे. रिटायरमेंट मंडी వైఖరి, रिटायरमेंट